హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ స్టార్ నాని అఫీషియల్. ఏంటి వీడియోలకు రాగానే నాని కబోర్డ్స్ అన్ని అలా చూస్తున్నారు, దొంగలాగా అనుకుంటున్నారా? లేదండి, ఈరోజు క్రిస్మస్ కదా. సో క్రిస్మస్ కోసం అయితే డెకరేషన్ చేయడానికి అయితే స్టార్ట్ చేస్తున్నాము. నన్ను చూసి భయపడకండి, నన్ను చూస్తే నాకే నవ్వు వచ్చిందనమాట. ఇంకా నార్మల్గా ఇంకా మేము ఫ్రెష్ అవ్వకుండా ముందు డెకరేషన్ అయి చేసేసాక అప్పుడు ఫ్రెష్ అవుదాము, ఈ లోపు చెమటలు అవి పట్టేస్తాయి కదా అని ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఇది విహాన్ రూమ్లో థర్మాకోల్ షీట్ అయితే ఉంటుంది. ఇది కూడా నానియే తయారు చేశారు. విహాన్కి 6 monthsకి అన్నప్రాసన చేసాం కదా, అప్పుడైతే చేశారు. ఇంక ఏ డెకరేషన్ అయినా దీన్ని హెల్ప్ తీసుకొని అయితే చేసేస్తాము. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యానర్ అన్నమాట. మేము క్రిస్మస్ థీమ్కి తగ్గట్టు బ్యానర్ అయితే నాని చేయించారు. ఆ బ్యానర్ అయితే మొత్తం నీట్గా రావాలి కదా. ఇంకా 4 వైపులా ముందు జస్ట్ నార్మల్గా ప్లాస్టర్స్ అవి వేసేసుకొని ఆ తర్వాత ఒకేసారి ప్లాస్టర్స్ అయితే నీట్గా వెయ్యాలి. ఇది కొంతమంది అడుగుతున్నారు, మీరు డెకరేషన్ చేసేటప్పుడు అది వీడియో తీయండి, మాకు కూడా మా ఇంట్లో చేసుకుంటా కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని. అలాగే విహాన్ అన్నప్రాసనకి పెట్టింది, విహాన్కి హాఫ్ బర్త్డేకి పెట్టింది కూడా చాలామంది థ్యాంక్ యూ అని చెప్పేసి కామెంట్స్ అయితే పెట్టారు. పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అక్క, మేము కూడా ఇలాగే చేసుకుంటున్నాము, ఇలా చేసాము, బాగా వచ్చింది అని కూడా చాలామంది చెప్పారు. సో వాళ్ళ కోసం అయితే ఇలా అయితే పెట్టేస్తున్నాము. ఇదంతా ఫాస్ట్ మోషన్లో అయితే పెట్టేసాము. నేను మధ్యలో వీడియో వైపు ఎందుకు చూస్తున్నానంటే, వీడియో వైపు చూడట్లేదు, వెనకాల విహాన్ అయితే పడుకున్నాడు, దివాన్ మీద వేసాను విహాన్ని. సో వాడు పడిపోతాడని ఇంకా అస్తమాను విహాన్ అయితే చూసుకోవాలి కదా, అలా చూస్తున్నాము. ఇంకా ఎవరి హెల్ప్ తీసుకోకుండా నాని నేను అయితే తీసేసుకున్నాము. మా హర్షాబి వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అలా జరుగుతూ ఉందన్నమాట ప్రాసెసింగ్. చూస్తూ ఉండండి. డెకరేషన్ అయితే చాలా బాగుంది నిజంగా. నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే అందరూ థీమా అని చెప్పేసి అడిగారు. థీమ్ అంటే బయట ఎక్కడైనా సెట్ వేయిస్తారు కదా, సో అదని చెప్పేసి అడిగారు. మేము ఓన్గా చేసుకున్నాం అనమాట. ఇంకా చివరికి మళ్ళీ నేను వెళ్ళడానికి కుదరదు కదా, అందుకని చెప్పేసి నానితో తుడిపిస్తున్నాను. మళ్ళీ కామెంట్ చేయకండి నానితో తుడిపిస్తున్నారు ఏంటని. ఇంకా అలా పెట్టగానే చూసారు కదా, కరెక్ట్ ఫిట్ అయితే అయిపోయింది. ఎందుకంటే అది కొలతలతోనే చేశారు నాని. ఆ చివరి మాత్రం కొంచెం అప్పుడు థర్మాకోల్ ఇరిగిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి అసలు మనకి కనిపించదు. ఇది ప్లెయిన్ బ్యానర్ అన్నమాట. విహాన్కి ఎప్పుడు కింద డెకరేషన్ చేసినప్పుడు ప్లెయిన్ బ్యానర్ అయితే వేస్తాము. అదిగోండి నాని నేను అలా నీట్గా ప్లెయిన్ బ్యానర్ అయితే వేసేసి, ఇంకా నేను క్రిస్మస్ ట్రీ తీసుకొచ్చాను కదా, అదైతే లాస్ట్ ఇయర్ది. నాని వద్దు, అది కింద విరిగిపోయింది కదా అని చెప్పేసి అన్నారు. అదేం విరగలేదు, కొత్తది కొనేద్దాం అన్నారు. ఎందుకు, లాస్ట్ ఇయర్ది ఉంది కదా అని చెప్పేసి నేనైతే దాన్ని అలా నీట్గా చేస్తాను. అప్పుడు అయిపోయాక క్రిస్మస్ అయిపోయాక పైన పెట్టేశాను షెల్ఫ్లో. ఇంకా అలా దీనికి డెకరేషన్ ఉంటుంది కదా క్రిస్మస్ ట్రీకి, అలా చేసేస్తున్నాము. చిన్నవి అవన్నీ ఉంటాయి కదా, బాల్స్ అలాగే గంటలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీట్గా పెట్టేసాం. చాలా బాగుంది మొత్తం డెకరేషన్ అయిపోయాక మీరు చూస్తే మేము కూడా చేసుకుంటామని చెప్పేసి అయితే అంటారు. అంత బాగుందన్నమాట డెకరేషన్. అది క్రిస్మస్ ట్రీ దగ్గర కింద నేను కాలు పెట్టాను చూసారా, అక్కడైతే చెట్టు విరిగింది. అంటే అక్కడ 3 ఉండాలి మొత్తం కింద, అది స్టాండ్ లాగా, అవి 2 ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అది విరిగిపోయింది, పెట్టడానికి కూడా వీలు లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు ఇంకా దీనికే డెకరేషన్ చేసి లాస్ట్న అయితే అదిగోండి చూసారు కదా 2 ఉన్నాయి, ఇంకోటి లేదు. ఇంకా అలా డెకరేషన్ చేసేసి అయితే పెడతాము. నాని అక్కడ అట్ట ముక్క కట్ చేస్తున్నారు చూసారు, అది కూడా పెట్టారు. కాకపోతే అస్సలు సెట్ అవ్వలేదు, నిలబడట్లేదు. అదిగోండి అక్కడ నాని ఎక్సర్సైజ్ చేసే డంబుల్ ఉంది కదా, సో అదైతే పెట్టేసి నీట్గా అలా చేసేస్తున్నారు. దానిపైన ఇప్పుడు ఫోమ్లా మొత్తం దూది ఉంటుంది కదా, సో వైట్ది కాటన్ మొత్తం అలా వేసేసాము నీట్గా. అది కూడా లాస్ట్ ఇయర్ క్రిస్మస్దే మేము 2 అయితే తీసుకున్నాము. 2 ప్యాకెట్స్ ఒకటే వాడాము. ఎందుకంటే అప్పుడు విహాన్కి పెద్ద షూటు ఒక్కటి ఉపయోగించి అయితే చేసాము, ఇంకొకటి అలాగే ఉండిపోయింది. ఇంకెందుకని చెప్పేసి అది తీసేసి అలా నీట్గా మొత్తం మళ్ళీ నీట్గా సదిరేసాము, అటువైపు ఇటువైపు. అసలు దూది ఉంటేనే నిజంగా క్రిస్మస్కి థీమ్కి సెట్ అవుతుంది అనమాట. ఇంకా అందుకని అలా చేసేసుకున్నాము. ఎవరి హెల్ప్ తీసుకోలేదు, మేమిద్దరమే తీసేసుకున్నాం. పాపం మా మహేష్ వద్దును, కాకపోతే వాడికి కుదరలేదు రావడానికి, అందుకే వీడియోలో మహేష్ అయితే ఉండడు. ఇంకా హర్షాబి వాళ్ళు టీవీ అయితే చూస్తున్నారు. అందాక టీవీ చూడండి అని చెప్పేసి వాళ్ళకి టీవీ అయితే పెట్టాను, వాళ్ళైతే టీవీ చూస్తున్నారు విహాన్ చూసుకుంటూ. ఇంకా మేము డెకరేషన్ అయితే చేసేసుకుంటున్నాము.
నానికి చాలా చాలా ఇష్టం అనమాట. నేను ఇక్కడ వేసిన తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ సర్దుతారు, అక్కడ వేసిన తీసుకొచ్చి ఇక్కడ సర్దుతారు. నేనేమో ఏదో పైన అలా వేసేద్దామంటే లేదు, అటు ఇటు సమానంగా ఉండాలి, నీట్గా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ అన్నీ సర్దుతారు. నాకైతే అసలు అంత ఓపిక ఉండదు. ఇంకా అవన్నీ లాస్ట్ ఇయర్వే డెకరేషన్వి, అంటే బాల్స్ అవన్నీ కొన్నాం మేము. బెలూన్స్ అవి ఎందుకు బాగోదు, థీమ్కి తగ్గట్టు ఉండదు కదా అని చెప్పేసి అక్కడ విహాన్ది అక్కడ చిన్నది ఆడుకునేది అయితే పెట్టాను. ఇంకా ఇక్కడ మళ్ళీ దుమ్మాయి ఉంటాయి కదా, మళ్ళీ నీట్గా తుడిసేసి నాని అయితే లైటింగ్స్ అయితే సెట్ చేసేసారు. ఇంకా గిఫ్ట్స్ అనేవి ఉండాలి కదా శాంటా క్లాస్ దగ్గర. సో ఇంకా అందుకు మేము గిఫ్ట్ కవర్ తెచ్చేసి ఇంట్లో ఖాళీ బాక్సెస్ ఉంటాయి కదా, జ్యువెలరీ బాక్సులు అవి, వాటికైతే నీట్గా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసేసాము. అదిగోండి చాలా బాగా వచ్చాయి గిఫ్ట్ ప్యాకింగ్ కూడా. నానితో పాటు నేను ప్యాక్ చేద్దామంటే నాకు అక్కడ కొంచెం ఖాళీ లేదు, అక్కడ నేను వేరే వర్క్ అనేది చేస్తున్నాను ఆ పక్కన కూర్చొని. ఇంక అందుకని చెప్పేసి నాని ఒక్కరే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేసేసారు. అంటే ఎల్లో గ్రీన్ 2 కవర్స్ అయితే తెచ్చారు, ప్యాకింగ్ కవర్స్. కొన్ని అయితే ఎల్లో, అలాగే తిరిగేసి చేస్తే వైట్ వస్తుంది కదా, సో అలా అయితే చేస్తాం. ఇదిగోండి ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా ఉంది. ఇలా అయిపోయాక విహాన్ బాబుని అయితే తీసుకెళ్తున్నాను, చూసారా విహాన్ అక్కడ కేక్లో పెట్టేస్తాడు. మరి విహాన్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు, చాలా డ్యాన్సులు చేశాడు. మీరు ఆ డ్యాన్స్లు అవి చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి. విహాన్ అయితే చాలా బాగా డ్యాన్స్ చేశాడు, దానిలో రీల్స్ అయితే అప్లోడ్ చేస్తాము, ఒకసారి చూడండి. అలాగే విహాన్ బాబుకి ఆ ప్యాంట్ అది కేక్లో పెట్టేశాడు అనమాట. ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ తుడుస్తున్నారు నాని. ఇంకా అలా అక్కడ దానికి కొన్నాము మేము, దాన్ని ఫర్ అంటారు, సో అది కూడా కొన్నాము, వైట్ది బేబీస్కి తీస్తారు కదా షూట్ తీసే పర్పస్ అనమాట. అది కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, అందుకని చెప్తున్నాను. అవి కూడా తీసుకున్నాము, అక్కడ కూడా అంటించేశాడు విహాను. ఇంకా అవన్నీ తుడిచి మళ్ళీ నాని మామూలుగా ప్లెయిన్ డెకరేషన్ అవి పిక్స్ అయితే తీసుకోవాలి కదా, అవి అయితే తీసుకుంటున్నారు. ఈలోపు హర్ష అభి అయితే విహాన్ని ఆడిస్తున్నారు అనమాట. నేను వెళ్ళి టీవీలో సాంగ్స్ అయితే పెట్టాను, అది ఎప్పుడు చూసే సాంగ్స్ అయితే పెట్టాను. నాని ఏమో అవి వద్దు అని చెప్పేసి ఇప్పుడు క్రిస్మస్ సాంగ్స్ అయితే ఉంటాయి కదా, జింగిల్ బెల్ సాంగ్స్ అయితే ఉంటాయి కదా, అవి అయితే పెట్టారు. వాటికైతే డ్యాన్స్ అయితే మామూలుగా వేయలేదు విహాన్ బాబు, హర్ష, అభి అందరూ. ఇంకా ఇప్పుడైతే నాని అవి పెట్టేసి వచ్చేసాక విహాన్ అయితే అక్కడ నుంచోబెట్టమన్నారు. అదిగోండి విహాన్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది వాడి ఫేస్లో నవ్వు, డ్యాన్స్ అవన్నీ. ఇంకా అక్కడ కూర్చోబెడతాకి నా తిప్పలు అయితే మామూలుగా కాదు. ఆ శారీ ఒకటి కదా, దాంతో అస్సలు అవ్వలేదన్నమాట. ఇంకా చిన్నప్పుడు అయితే అలా ఉన్నాడు. చిన్నప్పుడు క్రిస్మస్కి, అంటే లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి విహాన్ బాబుకి 4th month 5th month అనుకుంటా, అప్పుడైతే అలా ఎంచక్క పడుకొని నవ్వాడు. ఇప్పుడైతే అస్సలు వాడిని ఆపలేకపోతున్నాము. ఏజ్లో ఏ పిల్లలైనా అంతే, కాకపోతే కొంచెం టఫ్ అనిపించింది నాకైతే. అస్తమానం అటు ఇటు తిరగడం, అవన్నీ తీయడం చాలా ఇబ్బందిగా అనిపించింది. కాకపోతే అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నాని అయితే పడుకొని నుంచొని ఎక్సర్సైజ్లే అనమాట. ఇంకా ఫొటోస్ తీస్తాకి అక్కడ క్లాప్స్ అవి కొట్టించడం మేము అలా అయితే తీసేసాము. నీట్గా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసాం మేము. వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి.
ఓకే, చూసారు కదండి విహాన్ స్టిల్స్ అయితే ఎలా ఉన్నాయో. ఇంకా ఫైనల్గా హర్ష, అభి విహాన్కి కేక్ తినిపిస్తున్నట్టయితే ఫొటోస్ అయితే దిగారు. నాని నేను కూడా దిగాము. ఇంకా ఈ ఇయర్ క్రిస్మస్ అయితే చాలా బాగా జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా వ్యూస్లోకి అయితే వెళ్తుంది మన వీడియో అనేది. ఓకే, హే గాయ్స్, ఫైనల్లీ అయితే క్రిస్మస్ అయితే అయిపోయింది. ఇదిగోండి ఎక్కడి అక్కడ డెకరేషన్ అవన్నీ మొత్తం నీట్గా సర్దేశాము నాని నేను కలిపి. ఇంకా కేక్ అయితే కట్ చేసాము కదా, అదైతే మా అమ్మ వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళకి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ క్రిస్మస్ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు subscribe. Okay friends, bye bye, thank you.